ఇందాక నేను ఒక సువార్త కరపత్రిక ఇస్తుంటే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, మీరు యేసుక్రీస్తు గురించి ఏదైనా చెప్పాలనుకుంటే మీ చర్చిలోనే చెప్పుకోవచ్చు కదా, ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఎందుకు చెప్తున్నారు అని తన అభ్యంతరాన్ని అతను వ్యక్తపరుస్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారు 4 గోడల మధ్యలోనే గనక ఆయన సిలువ వేయబడి ఉంటే ఖచ్చితంగా మేము కూడా 4 గోడల మధ్యలోనే సువార్త ప్రకటించేవారము. కానీ ఆయన ఇలాంటి నడి రోడ్డుల్లో, నగర వీధుల్లో, దూషకుల హేళనల మధ్యలో, అవమానపరిచే వారి మధ్యలో, దూషించే వారి మధ్యలో, పాపాత్ముల మధ్యలో యేసుక్రీస్తు వారు ఈ విధంగా బహిరంగ స్థలంలోనే సిలువ వేయబడ్డాడు. కాబట్టి మేము కూడా యేసుక్రీస్తు యొక్క సువార్తని మొదటగా బహిరంగ స్థలాల్లో, తర్వాత వ్యక్తిగతంగా మేము ప్రకటించవలసిన వారమై ఉన్నాము. దిస్ ఈజ్ అవర్ కమిషన్. ఇది దేవుడు మాకు అప్పచెప్పినటువంటి ఒక భారము. కాబట్టి సమయమందు అసమయమందు ఇలాంటి సెంటర్స్ లోను, బజారుల్లోనూ ఎక్కడైనా సరే యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించడానికి మాకు ఈ యొక్క భారత రాజ్యాంగము హక్కును, స్వేచ్ఛని కల్పించడం జరిగింది. కాబట్టి వి ప్రీచ్ క్రైస్ట్.